నమస్తే K24 న్యూస్. భారత ప్రభుత్వం మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామని 137వ జయంతిలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్సీ వెల్ఫేర్ పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేత మెమోటాలను అందజేశారు. చూస్తూనే ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం K24 న్యూస్. ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శ్రీ అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన సందర్భంగా మైనార్టీస్ వెల్ఫేర్ డే మరియు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా కుతుబుద్దీన్ షా और షకీర్ భాయ్, అజీం భాయ్ వీళ్ళందరినీ గెస్టులుగా పిలిపించి పిల్లలకు స్వీట్లు పంచిపెట్టి విద్యా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అందులో భాగంగా 5 విద్యార్థులు ఖురాన్ షరీఫ్ని పూర్తి చేశారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళకు బట్టలు షాల్వాతో సత్కరించి వారిని అభినందించడం జరిగింది. ఈ విద్యా దినోత్సవం ఒకరోజు జరుపుకోవడం కాకుండా ప్రతి సంవత్సరం మెట్టుపల్లి పట్టణంలో ఇదే విధంగా జరుపుకుంటాం. ఇక్కడ ఎవరు కూడా ఇంత ఘనంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోరు. ఇది కేవలం మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో మాత్రమే జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీ స్కూళ్ళల్లో ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటాము. ఇది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ఎవరైతే ఉత్తమంగా విద్యార్థులు పాస్ అయ్యి నిలిచారో వారికి సన్మానించడం జరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క డిసిప్లిన్ని పరీక్షించి పెద్దలు వారిని దీవించడం కూడా జరిగింది. మా స్కూల్ మెట్పల్లి స్కూల్ అంటేనే అందరికీ తెలుసు డిసిప్లిన్కు మారు పేరని. కాబట్టి మా పిల్లలు ఇంత గొప్పగా తీర్చిదిద్దబడుతున్నటువంటి వాళ్ళల్లో ఒకరు. వీరికి మా టీచర్లు చేదోడు వాదోడుగా ఉంటూ నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, కుకింగ్ స్టాఫ్ కానివ్వండి, వీరికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఘనమైన రిజల్ట్ సాధించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आज में इस माइनॉरिटी तालीमी इदारे के अंदर प्रोग्राम जो है मुनक़िद किया गया है नेशनल एजुकेशन डे, जो मौलाना अबुल कलाम आज़ाद की पैदाइश की मुनासिबत से, जो हिंदुस्तान के पहले वज़ीर तालीम थे और एक मुदब्बिर थे, साइंटिस्ट थे, शायर थे। हर एतबार से अल्लाह ने उनको बहुत सारे खूबियों से नवाजा था। ऐसी अजीम शख्सियत जो हिंदुस्तान के अंदर फर्स्ट एजुकेशन मिनिस्टर होने का एजाज़ हासिल करते हुए हम सब के लिए एक अहम कारनामा अंजाम दिया है। उनकी याद में प्रोग्राम कर रहे हैं। हर साल जो है 11 नवंबर को जो है प्रोग्राम को करते हैं। उनकी पैदाइश 11 नवंबर 1888 ईस्वी मक्का मुकर्रमा में हुई। उनके वालिद हिंदुस्तान के थे, दिल्ली के रहने वाले थे, मौलाना खैरुद्दीन साहब। उनकी वालिदा अरब नज़ात की थी, अरब नस्ल की थे, लिहाजा वो अरब के अंदर मौलाना अबुल कलाम आज़ाद की इब्तदाई परवरिश की, उन्होंने तालीम हासिल की। आला तालीम मिस्र, काहिरा, इजिप्ट, कायरो यूनिवर्सिटी के अंदर तालीम हासिल करके इस काबिल हुए कि जब हिंदुस्तान की तरफ वो आए तो 12 साल की उम्र में एक सोसाइटी कायम की और अखबार भी निकाला उन्होंने और उनसे अपनी उम्र के बच्चों को पढ़ाया करते थे। लिहाजा अल्लाह ने उनको बहुत सारे खूबियों से नवाजा। तो आज माइनॉरिटी स्कूल के अंदर उनके एजाज़ में प्रोग्राम किया गया है और जो है हमारे तलबा ने अपना अपना मुजाहरा पेश किया है और उनके अहम कारनामों को याद किया है। वो ऐसे जो है तालीमदान थे कि उन्होंने उस वक्त IIT इदारे को कायम करने का खाका बनाकर हिंदुस्तान के लिए एक नेमत बख्शी है। लिहाजा वो बहुत बुरंदेश थे और अंग्रेज़ों से उन्होंने इसलिए नफरत की कि वो हिंदू मुस्लिम इत्तेहाद को तोड़ना चाहते थे। उनका एक मिशन था कि हिंदू मुस्लिम आपस में है, भाई भाई, हिंदुस्तान हमारा है, भारत देश हमारा है। वो पाकिस्तान के तकसीम के
पाकिस्तान के सख्त मुखालिफ थे। वो पाकिस्तान को अलग होना नहीं देना चाहते थे, वो हिंदुस्तान अखंड भारत चाहते थे और हिंदुस्तान के एक सबूत थे। तो लिहाजा इन अहम कारनामों की वजह से उनको भारत रत्न अवार्ड से भी नवाजा गया। तो लिहाजा उनके शख्सियत पर हमको गर्व है, नाज है कि ऐसी शख्सियत है जिनको हमेशा हम याद करेंगे। इन ख्यालों के साथ मैं